ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దమ్ము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు వసూలు చేస్తున్న కమిషన్లతో రాష్ట్రం గగ్గోలు పెడుతుందన్నారు. నల్గొండ పట్టణంలో రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యుడు జిల్లా శంకర్ వివాహానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. చిన్న చిన్న పనులు చేసుకునే కాంట్రాక్టర్లు సెక్రటేరియట్కు వచ్చి కమిషన్లు ఇవ్వలేక ఇది కమిషన్ల ప్రభుత్వమని ధర్నాలు చేశారని, చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కమిషన్లు లేనిదే పనులు కావడం లేదని బహిరంగంగా చెబుతున్నారని అన్నారు. కమిషన్ల గురించి ప్రజల దృష్టిని మళ్లించడానికి కమిషన్లు ఏర్పాటు చేస్తూ నోటీసులు అంటూ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. ప్రజాపాలన కాస్త కమిషన్ల పాలనగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. కమిషన్ల గురించి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు చెబుతున్నారని అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 3 నెలలు అవుతున్నప్పటికీ కనీసం శవాలను బయటకు తీయడం లేదని, సమర్థవంతమైన ముఖ్యమంత్రి ఉండి ఉంటే మంగళగ్రహంలో చిక్కుకుపోయినా తీసుకువచ్చేవారని అన్నారు. కమిషన్ల కక్కుర్తితో సొరంగం కూలిపోతే అందులో చిక్కుకుపోయిన వారి శవాల్ని తీయలేకపోయారని విమర్శించారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు అందుకు కారణమైన సంస్థపై విచారణ చేయలేదని, వట్టెం పంపు హౌస్ మునిగిపోతే దానిపై చర్యలు తీసుకోలేదని, పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోతే దాని మీద చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా ప్రచారం చేసే కుట్రలు చేస్తున్నాయని, కానీ ప్రజలకు వాస్తవాలు అన్నీ తెలుసని అన్నారు. దేశంలోని చట్టాలపై, న్యాయ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉందని, కమిటీలు, కమిషన్ల పేరిట కాలయాపన చేస్తూ 6 గ్యారంటీల నుండి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు జరిగే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య లేదని అన్నారు. 4,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తున్నారని, పెన్షనర్లు తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడబిడ్డలు ప్రశ్నిస్తున్నారని, ప్రతి ఒక్క హామీని అమలు చేసే వరకు ఈ ప్రభుత్వాన్ని వదలబోమని అన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ దూదిపింజల్లా తేలిపోతాయని, ముమ్మాటికి న్యాయం, ధర్మం గెలుస్తాయని అన్నారు. తెలంగాణ ప్రజలు తిరగబడి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రంలోని 1,68,00,000 మంది ఆడబిడ్డలు అడుగుతూనే ఉంటాం. అట్లాగే ఎప్పుడు ఇస్తావు తులం బంగారం అని ఇవాళ పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు, వదిలిపెట్టాం. ఎప్పుడు ఇస్తావు 4,000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు, వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము, ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తూనే అన్ని చిల్లర ప్రయత్నాలు, ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీని, ఆ ఎంక్వైరీని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తరఫున అడుగుతా ఉంటాం. ఎస్ఎల్బీసీ టనల్ కూలి 8 మంది చచ్చిపోయి 3 నెలలు అవుతా ఉంది. రేపటి 3 నెలలు నిండుతుంది. ఇంకో ప్రభుత్వంలో సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే మంగళగ్రామం నుంచి కూడా ఈ పాటికే తిరిగి మనుషులు అక్కడికి ఇంకొపోయి ఉంటే ఆడికి తెచ్చేటోళ్ళు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని. కానీ 3 నెలలు అయితే అసలు ఎస్ఎల్బీసీ టన్నెలు మీ కమిషన్ల ఆరాటంతో, మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ, ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. వట్టెం పంప్ హౌస్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది. దాని